హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మన సబ్స్క్రైబర్స్ కోరిన చికెన్ బిర్యానీ మీకోసం చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా ఈజీగా చేసేలాగా స్టెప్ బై స్టెప్ అలాగే పక్కా కొలతలతోటి చూపిస్తున్నాను. ఈ బిర్యానీ ఇలా సింపుల్గా చేసిన ఇంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదండి. అంత టేస్టీగా అంత హైజీనిక్గా చేయబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, ఇంత రుచికరమైన చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనము వీడియోలో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను చికెన్ వచ్చేసి 1/2 kg వరకు తీసుకున్నాను. ఇలా దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 kg వరకు రైస్ తీసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక 1 hour పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చికెన్కి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని వేసుకోవాలి. 1/2 teaspoon వరకు జీలకర్ర పొడి, 1 teaspoon వరకు ధనియాల పొడి, 3 teaspoonల వరకు కారంని వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బిర్యానీ అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే 1.5 tablespoon వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ ఉల్లిపాయలే వేసుకుంటానండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవట్లేదు. మీకు ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇలా మనం ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాని వేసుకోవాలి. దాంట్లో 1/2 teaspoon వరకు సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇక్కడ చిన్న టమాటా ముక్కలని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము 1/2 teaspoon వరకు నెయ్యి, 1 tablespoon వరకు ఆయిల్ని వేసుకోవాలి. దీంట్లో నెయ్యి వేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా టెండర్గా వస్తుందండి. ఇక్కడ ఆయిల్ అలాగే నెయ్యి 2 వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 20 minutes వరకు ఫ్రిడ్జ్లో దీన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోనికి మనము వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము హోల్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, పువ్వు, ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని దీంట్లోకి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. అలాగే 2 బగారా ఆకులని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ బాయిలింగ్కి రావాలి. మరో పక్క బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి మనము చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం కంప్లీట్ లో ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాల వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఒక 80% మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా ఇక్కడ బాయిల్ అవుతుంది కదా, దీంట్లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. రైస్ కూడా మనకు ఒక 70% ఉడకాలి. ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని ఓన్లీ రైస్ని మనం చికెన్ మీద వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని పైన నెయ్యి వేసుకోవాలి. దీన్ని మనం ఒక 15 నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కంప్లీట్గా ఆఫ్ చేసుకున్న 20 నిమిషాల తర్వాత ఇలా మనం లిడ్ ఓపెన్ చేసుకొని బిర్యానీని చూసుకోవాలి. ఎప్పుడైనా బిర్యానీ ఇలా కింద నుంచి మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది విరగకుండా చక్కగా వస్తుంది, మసాలా అంతా కూడా. చూసారు కదా ఎంత సింపుల్గా చూపించాను. ఈ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన బిర్యానీ. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది, అలాగే రైస్ కూడా మనకి పొడి పొడిగా ఈ విధంగా వస్తుంది కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే. మరి చూసేసారు కదా వీడియో కంప్లీట్గా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేస్తే మీకోసం తప్పకుండా చేసి చూపిస్తాం. వీడియోలో చూస్తున్నారు కదా చికెన్ పీసెస్ కూడా మనకి ఎంత టెండర్గా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇక్కడ నేనైతే లెమన్ ఆనియన్ వేసి ఇలా తినేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.